హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మీల్ మేకర్ మసాలా కర్రీ లేదా సోయా చంక్స్ అయినా అనండి. వెజిటేరియన్స్ అయితే దీంట్లో ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం రిచ్గా ఉంటుంది, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే నాన్ వెజిటేరియన్స్ కూడా ఇది ఇష్టంగా తింటుంటారు. దీన్ని రైస్, చపాతీ లేదా జీరా రైస్, బగారా రైస్ దీంట్లో అయినా ఎంజాయ్ చేయొచ్చు. అచ్చం హోటల్ లేదా రెస్టారెంట్ స్టైల్లో ఫాస్ట్, టేస్టీ, ఈజీగా, ఇన్స్టెంట్గా అయిపోతుంది. రెసిపీ ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నామండి. ముందుగా వాటర్ చక్కగా బాయిల్ చేసి వేడి నీళ్ళు ఒక మందంపాటి గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దాం. మరీ ఎక్కువగా వేయకండి, జస్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. సగం టీ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ ఒక కప్పు నిండా వేస్తున్నాను నేనైతే. అయితే ఇది సైజులో కొన్ని పెద్దగా కూడా ఉంటాయి, కొన్ని చిన్న సైజులో కూడా ఉంటాయి. ఏ సైజులో అయినా మీరు పర్వాలేదు తెచ్చుకోండి. వేడి నీటిలో ఇలా వేసేసి మూత పెట్టేసి 2 నిమిషాలు నాననివ్వండి. అంతకంటే ఎక్కువసేపు అస్సలు పెట్టమాకండి, లేదంటే అవి విరిగిపోతాయి. 2 నిమిషాలు నానిన తర్వాత నీళ్లు వార్చేసి కొద్దిగా చల్ల నీళ్లు పోయండి. చల్ల నీళ్లు పోసేసి ఇప్పుడు చేత్తో పిసికేసి దీంట్లో నీళ్ళన్నీ చక్కగా పిండేసి ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. చూస్తున్నారా, ఈ విధంగా గట్టిగా పిండేసి మీరు ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్ లైట్గా సాల్ట్ వేసి నానపెట్టి ఈ విధంగా వాటర్ తీసి స్క్వీజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో, మందంగా ఉన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసేసి ఇప్పుడు ముందుగా మనం మసాలా కర్రీ కోసం టమాటా ఇంకా ఆనియన్స్ 2 ఉల్లిపాయ టమాటా వేయించేసుకుందాం. 2-3 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించినట్లయితే మరీ ఎక్కువ సాఫ్ట్గా కుక్ చేయకండి. ఆనియన్ బ్రౌన్ అయిపోయి టమాటా దాని స్కిన్ ఊడిపోయి వచ్చేంత వరకు కొంచెం సాఫ్ట్గా, టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసినట్టయితే చాలు. ఇప్పుడు హోల్ గరం మసాలా 1 టీ స్పూన్ వరకు బోడగ జీలకర్ర తీసుకొని దాల్చిన చెక్క, లవంగ, నల్ల మిరియాలు, ఇలాచి, షాజీరా. హోల్ గరం మసాలా ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, రెడీమేడ్ తీసుకోకండి. దాంతోపాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. ఫైన్ పౌడర్ అస్సలు చెయ్యొద్దు. ఫైన్ పౌడర్ చేసినట్లయితే దాని సువాసన, రుచి అనేది వేడికి ఎగిరిపోతుంది. కాబట్టి చక్కగా కోర్స్ గ్రైండ్ చేసి ఇప్పుడు ఆనియన్, టమాటో కూడా వేసేసి ఒక చిన్న కట్ట పుదీనా, ఒక చిన్న కట్ట కొత్తిమీర, నేను ఎండు పుదీనా వేసుకున్నాను, మీరు ఎలా అయినా వేసుకోండి. 2-3 గ్రీన్ చిల్లీస్, దీంతోపాటు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా ధనియాల పొడి మీకు రుచికి సరిపోయేట్టుగా, కర్రీకి సరిపోయేట్టుగా వేసేసి జింజర్ గార్లిక్ హోమ్మేడ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తీయటి పెరుగు లేదా గడ్డ పెరుగు, ఏమాత్రం పులిసిన పెరుగు అస్సలు తీసుకోవద్దు. గడ్డ పెరుగు లేదా ఫ్రెష్ కర్డ్, తీయటి పెరుగు మాత్రమే. నేను ఒక కప్పు నిండా పెరుగు వేసుకున్నాను, లేదా 2 గరిటెల నిండా వేసుకొని ఏమాత్రం వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. ఫైన్గా పేస్ట్ చేయండి. ఈ విధంగా సన్నగా స్మూత్గా బ్లెండ్ చేయండి. వాటర్ అస్సలు పోయకండి, నీరు పోయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అదే మందంగా ఉన్న కడాయిలో ఇంకాస్త నూనె పోసేసి మనం వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేమ్లో, ఎక్కడ మాడనివ్వకండి. అయితే ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. అయితే ఇవి ఫ్రై చేసేటప్పుడు 2 చిటికెళ్ళు ఉప్పు, 2 చిటికెళ్ళు పసుపు వేసుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉప్పు చూసి వేసుకోండి. ఇక్కడ చాలా అవసరం లేదు, జస్ట్ 1 pinch లేదా 2 pinches ఇనఫ్. మీరు మసాలాలో కూడా ఉప్పు వేసుకున్నారు, నానబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నారు. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. మనం నానబెట్టేటప్పుడు ప్లస్ ఫ్రై చేసేటప్పుడు సోయా చంక్స్లో ఉప్పు వేసుకున్నట్టయితే తినేటప్పుడు మరీ చప్పగా కూడా అనిపించదు, చక్కగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మసాలాలో కొద్దిగా తక్కువగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్లోకి 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతుందో అది కూడా వేసుకుందాం. దీంట్లో ఒక బిర్యానీ ఆకు కూడా వేసేద్దామండి. మసాలా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేద్దాం. నూనె పైకి తేలేంత వరకు లైట్గా మసాలా దీంట్లో కొంచెం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. అయితే దీంట్లో మసాలా ఫ్రై అయిన తర్వాత 3-4 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఉడకడానికి లేదా గ్రేవీ థిక్నెస్కి, కాన్సిస్టెన్సీకి సరిపోయి వాటర్ లేదా నీళ్లు పోద్దామండి. నేనైతే జస్ట్ 1 గ్లాస్ పోస్తున్నాను. 1 కప్ కర్డ్ తీసుకున్నాను కాబట్టి 2 cups వాటర్ పోస్తున్నాను. చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా పోయండి. మీరు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కాన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కాస్త ఎక్కువ వాటర్ పోసుకోండి. మూత పెట్టేసి లిడ్ పెట్టేసి దీన్ని బాయిల్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టి చిన్న మంటలో పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించేసి
ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అయితే చాలా ఎక్కువసేపు ఉడికించినట్టయితే మీల్ మేకర్ ముక్కలుగా విరిగిపోతుంది. దీన్ని ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ రెసిపీ. మనం టమాటా, ఆనియన్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. చూస్తున్నారా, 10 మినిట్స్ తర్వాత నూనె పైకి తేలిన తర్వాత మీరు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని రోటీ లేదా జీరా రైస్, వైట్ రైస్ లేదా బగారా రైస్ దేంట్లో అయినా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీరు ఈ రెసిపీ చేసి పెట్టినట్లయితే తిన్నవారు వాహ అనుకుంటూ తప్పకుండా రెసిపీ అడిగి మరీ తెలుసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్.